నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. నరేంద్ర మాతా కీ జై, భారత్ మాతా కీ జై. మన యశస్వి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు మొన్న 9వ తేదీకి వరుసగా 3 సార్లు ప్రధానమంత్రిగా ఈ దేశంలో అత్యధికంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై అత్యధికంగా ప్రధానమంత్రిగా సేవలు అందించినటువంటి నరేంద్ర మోదీ గారు 4399 రోజుల ప్రధానమంత్రిగా వారి బాధ్యతలు నిర్వర్తించి దాన్ని రికార్డు సృష్టించినటువంటి నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ అన్ని రాష్ట్రాల్లో కాషాయ జెండా ఎగరవేస్తూ ముందుకు పోతున్నటువంటి వారి నాయకత్వంలో ముందుకు పోతున్నటువంటి నేపథ్యంలో అత్యధికంగా ప్రధానమంత్రిగా సేవలు అందించినటువంటి ప్రధానమంత్రి గారికి మన పార్లమెంటు ప్రజలందరి తరఫున, తెలంగాణ ప్రజలందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అవినీతి రహితమైనటువంటి పాలన అందిస్తూ అభివృద్ధి, ప్రజా సంక్షేమమే 2 కళ్ళలాగా ఈరోజు మోదీజీ గారు తన పాలనను కొనసాగిస్తూ ఉన్నారు. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారు 2014లో వారు బాధ్యతలు తీసుకునే నాటికి భారతదేశం 10వ ఆర్థిక వ్యవస్థగా ఉండేది. మరి ఈనాడు భారతదేశం జపాన్ను అధిగమించి ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. మరి ప్రధానమంత్రి గారు ఒక భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థను నిలకడగా ముందుకు తీసుకెళ్లడమే కాకుండా అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి అడుగులు ముందు వేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా మనం అందరం కూడా గుర్తించాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. మన దేశ జీడిపి కూడా ప్రధానమంత్రిగా వారి బాధ్యతలు తీసుకున్న నాడు $2.1 ట్రిలియన్ ఉంటే ఇవాళ $3.62 ట్రిలియన్ ఇవాళ పెరిగింది. అంటే కూడా మనం అందరం కూడా ఒకసారి భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థను ఏ విధంగా స్థిరంగా ముందుకు తీసుకెళ్తున్నాడో మనం అందరం కూడా గుర్తించాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మొట్టమొదటగా ప్రధానమంత్రి తన బాధ్యతలు తీసుకున్న వెంటనే స్వచ్ఛ భారత్, అదేవిధంగా జన్ధన్ యోజన, స్వచ్ఛ భారత్ కింద ప్రతి గ్రామీణ ప్రాంతాల్లో పేదవారికి, ముఖ్యంగా మహిళలకు ఆత్మ గౌరవాన్ని పెంచే విధంగా ప్రతి ఒక్కరికి కూడా టాయిలెట్ నిర్మాణం చేపించినటువంటి విషయాన్ని మనం అందరం కూడా గత ఎంతో కాలంగా చూస్తూ ఉన్నాం. ప్రధాన జన్ధన్ యోజన కింద 2014 ఆగస్టు 28న ఈ జన్ధన్ యోజన ప్రారంభమైంది. 58.2 కోట్ల మంది జన్ధన్ ఖాతాలని ఓపెన్ చేయించి, బ్యాంకింగ్లో 0 అకౌంట్తో వారందరి యొక్క అకౌంట్లను ఓపెన్ చేయించి మరి ఒక బ్యాంకింగ్ విధానానికే విప్లవానికి నాంది పలికిందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. దీంట్లో 58.2 కోట్లలో 32 కోట్ల మంది మహిళలే ఈరోజు జన్ధన్ ఖాతాలను ప్రారంభం చేశారు. అదేవిధంగా ఈ జన్ధన్ ఖాతాలు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద ప్రత్యక్షంగా సబ్సిడీ పథకాల ద్వారా లక్షల కోట్ల రూపాయలు లబ్ధిదారులకు
చేరినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇన్కమ్ ట్యాక్స్ రిబేట్ కూడా అంతకుముందు 2 లక్షల వరకు సంవత్సరానికి ఉన్నటువంటి వరకు ఫ్రీ అంటే పన్ను లేకుండా ఉండేది. అది 12,75,000 వరకు కూడా మధ్యతరగతి వారికి అందరికీ మేలు చేకూర్చే విధంగా మరి 12,75,000 రూపాయల వరకు కూడా ట్యాక్స్ ఫ్రీ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ట్రిపుల్ తలాక్, ఆర్టికల్ 370 రద్దు, ఆర్టికల్ 370 రద్దును 2019లో రెండవసారి అధికారంలోకి వచ్చిన వెంబడే ఆగస్టు 5న రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా 370 ఆర్టికల్ని రద్దు చేసి మరి వాళ్ళ కాశ్మీర్లో పెద్ద ఎత్తున అభివృద్ధికి నాంది పలికినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అక్కడ ఎన్నికలు జరగడం, ప్రభుత్వం అధికారంలోకి రావడం, అక్కడ కూడా అన్ని రాష్ట్రాల మాదిరిగానే ఇవాళ అభివృద్ధి పెద్ద ఎత్తున అభివృద్ధిపథంలో నడిపిస్తుండడం ఇవాళ మనం అందరం కూడా ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. ట్రిపుల్ తలాకు రద్దు ద్వారా మరి ముస్లిం మహిళల యొక్క హక్కులను కూడా కాపాడినటువంటి విషయాన్ని కూడా మనం ఒకసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మహిళల యొక్క సాధికారత కోసం మహిళలకి పెద్ద ఎత్తున ఉజ్వల పథకం కింద గ్యాస్ కనెక్షన్ లేనటువంటి ప్రతి పేద కుటుంబానికి కూడా ఉచిత గ్యాస్ కనెక్షన్ కూడా ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. దాదాపు ఉజ్వల కనెక్షన్ కింద ఎల్పిజి కనెక్షన్లు 11 కోట్ల మందికి పైగా ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడం జరిగింది. ఇది ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎవరైతే ఎప్పుడైతే దరఖాస్తు పెట్టుకుంటారో గ్యాస్ కనెక్షన్ లేనటువంటి పేద కుటుంబాలకు అన్నిటి కూడా నిరంతరంగా ఈ యొక్క పథకాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. అదేవిధంగా పేద ప్రజల యొక్క సాధికారత కోసం, చిన్న వ్యాపారాల యొక్క సాధికారత కోసం వారికి అందరికీ కూడా ఎలాంటి గ్యారెంటీ లేకుండా, పూచీకత్తు లేకుండా ఇవాళ 57 కోట్లకు పైగా చిన్న చిన్న వ్యాపారులకు స్వయం ఉపాధి కోసం పెట్టుకున్నటువంటి వారికి అందరికీ కూడా ప్రోత్సాహకాలు అందిస్తూ వారికి ఇన్ని 57 కోట్లకు పైన వారికి ఈరోజు రుణ సదుపాయం కూడా అందించడం జరిగిందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా వీధి వ్యాపారులు పిఎం స్వనిధి పథకం కింద 74 లక్షలకు మందికి పైగా ఇవాళ ఈ రుణ కింద ఈ యొక్క పిఎం స్వనిధి పథకం కింద రుణాలను మంజూరు చేయడం జరిగింది. ఎస్సీ ఎస్టీ వ్యాపారవేత్తలకు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవాలి, వారికంతా కూడా ఉపాధి కల్పించాలని 15,000 కోట్లకు పైగా వ్యాపారవేత్తలకు చిన్న స్టాండప్ ఇండియా పథకం కింద మరి ఎస్సీ ఎస్టీ వ్యాపారవేత్తలకు వాళ్ళ రుణాలు మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా మహిళలకు మహిళా సాధికారత కింద పెద్ద ఎత్తున ఇంతకుముందే చెప్పిన 32 కోట్లకు పైగా వారికి జన్ధన్ ఖాతాలను ప్రారంభించడం జరిగిందని, ఈరోజు 3 కోట్ల మందికి పైగా మహిళలను 2030 నాటికి లఖ్పతి దీదీ, కరోడ్పతి దీదీలను చేయడానికి ఒక లక్ష్యంతో ముందుకు పోతున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఆడపిల్లల యొక్క భవిష్యత్తు కోసం, ఆడపిల్లల యొక్క భవిష్యత్తు కోసం పిఎం సుకన్య సమృద్ధి అకౌంట్స్ను కూడా 4.5 కోట్లకు పైన అకౌంట్స్ని కూడా ప్రారంభించడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. బాలికలకు భవిష్యత్తులో వాళ్ళ భవిష్యత్తుకు ఒక భరోసా కల్పించాలని ఈ పథకం కింద పిఎం సుకన్య సమృద్ధి కింద పెద్ద ఎత్తున 4.5 కోట్లకు పైగా
ఖాతాలను కూడా ప్రారంభించడం జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మహిళా సంఘాలకు లోన్లతో పాటుగా పెద్ద ఎత్తున ముద్రా లోన్లు కూడా ఇవాళ వాళ్ళ వ్యాపార అభివృద్ధికి, స్వయం ఉపాధి అభివృద్ధికి వాళ్ళ పెద్ద ఎత్తున ముద్రా లోన్లను కూడా ఇవ్వడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈ దేశంలో పేదరిక నిర్మూలన కోసం చేపట్టిన అనేక కార్యక్రమాల్లో నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత 25 కోట్లకు పైగా వారినందరినీ కూడా పేదరికం నుంచి బయటికి తీసుకురావడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా యూరియాకు 90% సబ్సిడీ కింద రైతులకు అందిస్తా ఉంది యూరియాని. మనం కనుక యూరియా కానీ, డిఏపి కానీ, పొటాషియం కానీ, అమోనియా కానీ ఈ రైతులు ఒక్కొక్క ఎకరాకు వాళ్ళు వేసుకునేటటువంటి ఎరువులని కనుక మనం లెక్క తీసుకుంటే ఎకరాకు సంవత్సరానికి 20 నుంచి 24 వేల రూపాయలను రైతులకు ఇవాళ సబ్సిడీ ద్వారా అందిస్తా ఉన్నదనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. వాళ్ళకి అందుతా ఉంది, డైరెక్ట్గా వాళ్ళు తక్కువ ధరకే ఎరువులు కొంటా ఉన్నారు. ఇవాళ రైతులు ఎప్పుడు ఎవరు ఎన్ని ఎరువులు కొనుక్కున్నా దాని సబ్సిడీ డైరెక్ట్గా కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం అందజేస్తా ఉంది. అంటే మనం లెక్క తీసుకుంటే ఒక్కొక్క రైతుకు కనీసం 20,000 నుంచి 24,000 ఒక్కొక్క ఎకరాకు రైతులకు మిగులుతా ఉందని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మరి పిఎం విశ్వకర్మ పథకం కింద ఎవరైతే వారి వృత్తులో ఎవరి కుల వృత్తుల వారికి వారి కుల వృత్తుల ఆధారంగా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఆ ట్రైనింగ్ అయిన తర్వాత వారికి బ్యాంకుల ద్వారా రుణాన్ని ఇప్పించేటటువంటి కార్యక్రమం ద్వారా కూడా ఇప్పటిదాకా 30 లక్షల మందికి ఈ పథకం కింద అందించడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఆయుష్మాన్ భవ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద ఇప్పటికీ 60 కోట్లకు పైగా లబ్ధిదారులు దీంట్లో ఉన్నారు. ఒక్కో కుటుంబానికి 5 లక్షల వరకు ఉచిత వైద్య చికిత్స అందించేటటువంటి కార్యక్రమం ఆయుష్మాన్ భారత్ ని తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం దీంట్లో పెద్ద ఎత్తున పేద కుటుంబాలు లబ్ధి చేకూరుతా ఉన్నాయి. అదేవిధంగా ఎయిమ్స్ లో కూడా మన దగ్గర మన తెలంగాణలో కూడా బీబీ నగర్లో ఎయిమ్స్ పెద్ద ఎత్తున నిర్మాణం దాదాపు పూర్తిగా వస్తుంది. అక్కడ కూడా పెద్ద ఎత్తున వైద్య సేవలను ప్రారంభించి కూడా చాలా కాలమైంది. ఇంకా చాలా మందికి ఆ బీబీ నగర్ ఎయిమ్స్ లో అందుతున్నటువంటి వైద్య సేవల గురించి పెద్ద ఎత్తున అందరికీ కూడా అవగాహన కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. చాలా తక్కువ ధరకే అక్కడ ట్రీట్మెంట్లను పేషెంట్లకు అందించడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ విషయంలో మన దగ్గర కూడా ఎయిమ్స్ సర్వీసెస్ ని అందరూ ఉపయోగించుకోవాలని చెప్పి సందర్భంగా నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా గర్భిణీ స్త్రీలకు కూడా ఉచిత వైద్యాలు నిర్వహించడం జరిగింది. దాదాపు 7.3 కోట్లకు మందికి పైగా గర్భిణీ మహిళలకు ఉచితంగా వైద్య పరీక్షలు అందించడం జరిగింది. అదే మిషన్ ఇంద్రధనుష్ కింద 5.4 కోట్లకు పైగా ఉన్నటువంటి చిన్నారులకు కూడా టీకాలు వేయించడం జరిగింది. కేవలం 436 రూపాయలతో ప్రీమియంతో సంవత్సరానికి 2 లక్షల జీవిత బీమాను కూడా బీమా రక్షణ కింద ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా కింద కూడా గొప్ప పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఎయిమ్స్ గతంలో 8 ఉండేవి దేశవ్యాప్తంగా. ఈరోజు 23 ఎయిమ్స్ ని ప్రారంభించి పెద్ద ఎత్తున పేద ప్రజలకు వైద్య సేవలు అందుబాటులో తీసుకురావడానికి మరి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఈరోజు పేద ప్రజలకు విద్య, వైద్యము, అదేవిధంగా మహిళలు, రైతులు, యువత, అన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ అన్ని వర్గాల వారికి కూడా ఈ ఫలాలు అందాలని వారు చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని, వారు అందిస్తున్నటువంటి ఫలాలని మనం అందరం కూడా ఈరోజు
స్పష్టంగా చూడగలుగుతున్నాం.